హలో అండి. నేను అన్నం గింజలు బెండకాయ పులుసు పెట్టానండి వాళ్ళ మా లంచ్లోకి. ఇవ్వండి, ఆయిల్ వేసుకున్నా, ఆవాలు వేసుకున్నా, చిట్లిపోయింది. ఇవ్వండి, బెండకాయ వేయించి పెట్టుకున్నా, కడిగి తరిగేసి వేయించి పెట్టుకున్నా. ఇది కొంచెము పెద్ద పెద్దగా తీసుకుంటేనే బాగుంటుందండి. చాలా లేతగా ఉన్నాయి ఇవి బెండకాయలు కాబట్టి. మరీ చిన్నగా కట్ చేసుకున్నామంటే అసలు అవి కూరలో ఉడికే కాటికి మన చేతికి దొరకకుండా అవ్వదు అది. కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నామంటే ఇట్లా బాగుంటుంది. స్టవ్ మీద రైస్ అయితే ఉడుకుతుంది ముద్ద కోసం. ఇది కొంచెం వేగాలండి. ముద్దకి ఇప్పుడే అన్నం ఉడికిపోయింది. అన్నం మనం మంచుకుండే మారి అన్నం ఉడికిందంటే చాలు. పిండి ఇట్లా వేసుకునేస్తాము. ఇది రాగులు, జొన్నలు, సజ్జలు, సాములు, అరికెలు అన్నీ కొట్టించిండే పిండే అండి ఇది. అది కొంతసేపు ఉడకాలండి. అది ఇంకా ఇది కొంచెం వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఇదిగోండి టమాటా, ఆనియన్, తెల్లగడ్డ మిక్సీ పట్టుకున్నా. ఇవ్వండి కారం, ధనియాల పొడి, పసుపు పొడి ఇందులోకి. ఇది అనప గింజలు ఉడికించి పెట్టుకున్నానండి. ఉప్పు ఒక దాంట్లోకి మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేయాలి కాబట్టి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇట్లా అంటే 3 విజిల్ పెట్టి పెట్టుకున్నానండి. ఇందులోకైతే మనం గ్రేవీ కోసం కొంచెం రుచి కోసమే అండి కొంచెం చింతపండు, ఇందులోకి ఇంకోండి కొద్దిగా శనగపిండి, ఇది అన్నపు గింజలు ఉడికించుకున్న వాటర్ అండి. ఇది వేస్ట్ చేయకుండా దీంట్లోకే వేసుకున్నాం. శనగపిండి ఇట్లా కొంచెం కలిపి పోసుకున్నామంటే మనకు గ్రేవీ బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. కూర కూడా కొంచెం బాగా పులుసు కొంచెం చిక్కబడుతుంది. ఇట్లా ఉంటలు లేకుండా కలిపేయాలి. అట్లయితే ఓకే. ఒక స్పూన్ పిండే అండి, ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నామంటే చాలు.
అన్నపు గింజలు ఉడికించుకున్న వాటరే అండి ఇదంతా. ఇది మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కూరలోకి మనం వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ అనపగింజలు ఉడికిపోయినాయి కాబట్టి బెండకాయ ఉడికితే సరిపోతుంది. ఒక్క విజిల్ అట్లా, బెండకాయ మరీ లేతగా ఉంది బాగా. ఒక్క విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం అనపగింజలు లేక ఉప్పేసి ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు వేసుకున్నాం. కొంచెం అండి, కొంచెం తక్కువగానే ఉంది. ఇప్పుడు సరిపోతుంది. బాగుంటుందండి ముద్దలేకి, ఇది చాలా బాగుంటుంది. కనుకోండి ఇది కూడా ఈ మాడి ఉడికిపోయింది. ఇంకా దీన్ని కూడా మనము బాగా ఇట్లా పెట్టి అంతే అండి, ఇట్లా లెక్కేసి బాగా మనం ముద్ద చేసుకోవడమే సరిపోతుంది. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.